నైసీ పబ్లికేషన్ తరపున తెలంగాణ ఉద్యమ చరిత్ర మ్యాగజైన్ను విడుదల చేయడం జరిగింది. ఈ మ్యాగజైన్ను జనవరి 26 నాడు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నందు కాసిం సార్ ఆధ్వర్యంలో, తెలంగాణ స్టేట్ ఫేమ్ సురేష్ సార్ ఆధ్వర్యంలో, తర్వాత సిద్ధు స్టడీ సర్కిల్ సిద్ధు సార్ ఆధ్వర్యంలో ఈ మ్యాగజైన్ని విడుదల చేయడం జరిగింది. ఈ మ్యాగజైన్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఈ మ్యాగజైన్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన సిలబస్ అనుగుణంగా ఈ మ్యాగజైన్ని విడుదల చేయడం జరిగింది. తర్వాత 2014 నుండి 2026 వరకు టీజీపీఎస్సీ మరియు టీజీఎల్పీఆర్బీ నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన క్వశ్చన్స్ను ఈ మ్యాగజైన్లలో బోల్డ్ లెటర్లు ఇవ్వడం జరిగింది. వివిధ ఇన్స్టిట్యూట్లలో వచ్చిన క్వశ్చన్ను కూడా ఈ మ్యాగజైన్లో బోల్డ్ లెటర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఈ మ్యాగజైన్ మల్టీ కలర్లో ఉంటుంది. వివిధ ముఖ్యమైన పట్టికలను పొందుపరచడం జరిగింది. ఈ అన్ని అంశాలను టీజీబీఎస్ సిలబస్ ఆధారంగా క్రోనలాజికల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ మ్యాగజైన్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పట్టికలను ఇప్పుడు మీ ముందు తెస్తున్నాను. ఎగ్జాంపుల్, తెలంగాణ గిరిజనుల ప్రాధాన్యత గురించి తెలుసుకున్నట్లయితే, ఒక తెగ, గోండు తెగ ఏ జిల్లాలలో ఉంటారు, వాళ్ళ మాతృభాష ఏమిటి, వాళ్ళ నృత్యం ఏమిటి, వాళ్ళ పండుగ ఏమిటి, కళాకారులు, ఆరాధ్య దైవము, తర్వాత ప్రాధాన్యత అంశాలు. ఇలా ఒక తెలంగాణ యొక్క గిరిజనుల ప్రాధాన్యత గురించి తెలిసినట్లయితే ప్రతి టాపిక్ని మనం ఇట్లా ఒక టేబుల్ ఫార్మాట్లో ఫ్రేమ్వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇంకో టాపిక్ చూసినట్లయితే, తెలంగాణ జాతరలు. మన లాస్ట్ గ్రూప్ 2 బిట్ అండి ఇది. మన్నెంకొండ జాతర, గ్రామము, దేవత, మాసము, ఎవరు జరుపుతారు, ఏ జిల్లాలో వాళ్ళు జరుపుతారు, తర్వాత ఆ జాతర యొక్క ప్రాధాన్యత అంశాలు. ఇలా ప్రతి టాపిక్ని ఇలా టేబుల్ ఫార్మాట్లలో జిల్లా పేరు, గ్రామం పేరు, జాతర పేరు, ఇలా ప్రతి టాపిక్ని నేను ఇట్లా టేబుల్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. వివిధ రకాల జాతరల గురించి చూసినట్లయితే ఇలా టేబుల్ ఫార్మాట్లు ఇచ్చాను. తర్వాత తెలంగాణ గిరిజన నృత్యాలు మరియు తెగలు. ఒక నృత్యం చూసుకుందాము. కుర్రు నృత్యము, ప్రదర్శించే తెగ, ప్రధాన కులము, ప్రదర్శించే జాతర, ప్రాధాన్యత అంశాలు. ఇలా ఒక గిరిజన నృత్యాల గురించి చూసినట్లయితే ఈ రకంగా టేబుల్ ఫార్మాట్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్, వారసత్వ కట్టడాలు మరియు పర్యాటక ప్రదేశాలు. దీన్ని కూడా టేబుల్ ఫార్మాట్లో ఎలా ఇచ్చానంటే, వారసత్వ కట్టడము, నిర్మించిన సంవత్సరము, శతాబ్దము, నిర్మాణ శైలి, వాస్తురూప శిల్పి లేదా నిర్మించిన వారు, తర్వాత నాగార్జున కొండ యొక్క ప్రాధాన్యత అంశాలు, అంటే ఎన్నో ఎవరి పరిపాలనా కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. ప్రతి టాపిక్ని ఇట్లా పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, ముల్కీ ఉద్యమము. అంటే ఇప్పుడు ఎవరి పరిపాలనా కాలం నుంచి ముల్కీ ఉద్యమము తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగం అయింది. ముల్కీ ఉద్యమం అసలు పాత్ర ఏంటి, ముల్కీ ఎవరు, నాన్ ముల్కీ ఎవరు, ముల్కీకి నాన్ ముల్కీకి మధ్య మీనింగ్ ఏమిటి, ఇట్లా ప్రతిదీ ముల్కీ గురించి నేను ఇట్లా దానికి ఎట్లా టైటిల్ పెట్టుకున్నామంటే, ఉద్యమము లేదా సభ లేదా సంస్థ లేదా సమావేశం లేదా అంశము. ముల్కీ నాన్ ముల్కీ అనే ఉద్యమం అనేది ఒక అంశము. ఏర్పడిన సంవత్సరం, ప్రదేశం, స్థాపకులు ఎవరు, తర్వాత ప్రాధాన్యత అంశం. ఎగ్జాంపుల్, ముల్కీ తొలి ఉత్తర్వులు ఏర్పడిన సంవత్సరము, ఎప్పుడు ఏర్పడింది, ఎవరి పరిపాలనా కాలంలో ఏర్పడింది, అసలు ఆ ముల్కీ తొలి ఉత్తర్వులకి ప్రాధాన్యత అంశం ఏందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి టాపిక్ని ఇట్లా ఫ్రేమ్వర్క్ చేయడం జరిగింది. అదే ఫార్మేట్లలో కొన్ని, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క ఫర్మానా, ఇందాకలో ఒక ఫర్మానా చూసినాం, ఇప్పుడు ఒక ఫర్మానా. ఈ ఫర్మానా ఎవరి పరిపాలనా కాలంలో ఏర్పడింది, స్థాపకులు ఎవరు, ఏ సంవత్సరంలో ఏర్పడింది, ఆ ఫర్మానా యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఇట్లా ప్రతి టాపిక్ని ఇట్లా టేబుల్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. అలా తర్వాత హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ ఎప్పుడు ఏర్పడ్డది, ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడ్డది, దాని ప్రాధాన్యత ఏమిటి, ఇలా ప్రతి టాపిక్ని ఇట్లా టేబుల్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు
ఎప్పుడు అంశం ఏమిటి, ఎప్పుడు ఏర్పడ్డది, స్థాపకులు ఎవరు, దాని ఉద్దేశం ఏమిటి, ఇట్లా ప్రతి టాపిక్ని ఒక్కొక్క టాపిక్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, దాని ప్రాధాన్యత అంశాలు ఏంటనేది ఇట్లా టేబుల్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ పోలో అంటే యాజ్ ఫర్ టీజీపీఎస్సీ సిలబస్ అనుగుణంగా దీన్ని పొందుపరిచాం కాబట్టి నెక్స్ట్ ఆపరేషన్ పోలో నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆపరేషన్ పోలో ఏర్పడిన సంవత్సరము, ప్రదేశము, తర్వాత స్థాపకులు ఎవరు, దాని ముఖ్య ఉద్దేశాలు. ఆ ముఖ్య ఉద్దేశాలు ఒక్కొక్కటి టాపిక్గా మనకు సెంట్రల్లో ఎవరున్నారు, స్టేట్లో ఎవరున్నారు, నిజాం పరిపాలనా కాలం ఉంది కాబట్టి నిజాం పరిపాలనా కాలంలో ఇక్కడ ప్రధానమంత్రి ఎవరు, అక్కడ ప్రధానమంత్రి ఎవరు, అక్కడ హోంమంత్రి ఎవరు, ఇక్కడ హోంమంత్రి ఎవరు అనేది, రాయబారులు ఎవరు అనేది టోటల్ క్లియర్ కట్గా మనం ఇక్కడ ఇచ్చినాం. తర్వాత ఆపరేషన్ పోలో హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ పోలో చౌదరి పరిపాలన వస్తుంది, తర్వాత వెల్లోడి పరిపాలన వస్తుంది, దాని తర్వాత బూర్గుల పరిపాలన వస్తుంది. ఒక్కొక్కటి మనము ఇట్లా ఫ్రేమ్వర్క్ చేసి ఉన్నాము. ప్రతి టాపిక్ని టేబుల్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత బూర్గుల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానము అంశం, అది ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరు ప్రవేశపెట్టారు, ఎక్కడ ప్రవేశపెట్టారు, దాని ప్రాధాన్యత అంశము. ఇట్లా ప్రతి టాపిక్ ముల్కీ ఉద్యమం ప్రారంభము, నాన్ ముల్కీ సమస్యలపై హైదరాబాద్ రాష్ట్రంలో అసెంబ్లీలో చర్చ ఎప్పుడు జరిగింది, ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, దాని ప్రాధాన్యత అంశాలు ప్రతి టాపిక్ ఇట్లా ఫ్రేమ్వర్క్ ఇవ్వడం జరిగింది. తర్వాత గులాం పంజాతన్ నివేదిక, అసలు ఆ నివేదికలో ఏముంది, ఎప్పుడు ఏర్పడ్డది, అది ఎవరు స్థాపకులు చేశారు, ఎక్కడ స్థాపకులు చేశారు, తర్వాత దాని ప్రాధాన్యత ఏందనేది ప్రతి టాపిక్ని ఇట్లా టేబుల్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది అష్టసూత్ర ప్రణాళికము, ఉన్నతాధికారుల సంఘము. అంటే ఇక్కడ ప్రతి టాపిక్ని అసలు అంశం ఏమిటి, దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు స్థాపకులు, ఎక్కడ స్థాపించారో, దాని ప్రాధాన్యత ప్రతి టాపిక్ ఇట్లా ఫ్రేమ్వర్క్ చేసి టేబుల్ ఫార్మేట్ ఖచ్చితంగా ఈ క్రోనలాజీ తీసుకురావాలని నా ఉద్దేశం అండి. ఆ రకంగా టేబుల్ ఫార్మేట్లో ఈ మ్యాగజైన్ని తీసుకురావడం జరిగింది. అంశము తెలంగాణ మహిళా దినము ఎప్పుడు 1969 జూన్ 17. ఎవరు స్థాపకులు, మహిళలు. తర్వాత ఎక్కడ, తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుడు తెలంగాణ మొత్తం అన్నిటికీ ఎస్టాబ్లిష్ ఇదే ఉందన్నమాట. ప్రాముఖ్యత అంశము హైదరాబాద్ ప్రథమ పౌరులు ఇట్లా మేయర్ అరెస్ట్ కావడము, సచివాలయం వద్ద ఈశ్వరిబాయి, ఇట్లా ప్రతి ఒక్కొక్కళ్ళు ఈ అరెస్ట్ కావడం వల్ల దాని మహిళా దినంగా ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారనేది దీని గురించి తెలుపుతుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర నేపథ్యంలో 1969 నాటి వ్యక్తులు, వారి పదవులు. అంటే ఆపరేషన్ పోలో నుంచి 1969 వరకు జరిగిన ప్రతి టాపిక్లలో నాటి ఎవరెవరు ఏ పదవిని అనుభవిస్తున్నారు అనేది ఒక క్రోనలాజికల్లో ఒక ఆర్డర్లో మనం ఇక్కడ ఈ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ 1969లో జరిగిన మొదటి సంఘటనలు, అంటే తెలంగాణ ఉద్యమం తొలిసారిగా హైదరాబాద్ నగరంలో కాల్పులు ఎప్పుడు జరిగింది, తొలి అమరులు ఎవరు, మొదటి బంద్ ఎప్పుడు జరిగింది, మొదటి రాజీనామా చేసిన వారు ఎవరు, ఇట్లా ఈ టాపిక్. తర్వాత ముఖ్యమైన రాజకీయ సంఘటనలు, అంటే 1969 జనవరి 19 కాశీ బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఇట్లా ముఖ్యమైన సంఘటనలు. తర్వాత తొలిదశ ఉద్యమ సంస్థలు, స్థాపకులు, తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు, ఇట్లా కొన్ని సంస్థలు ఉన్నాయి. ఈ రకంగా మనం ప్రతి టాపిక్ని మళ్ళీ క్లియర్ కట్గా ఒక క్రోనలాజికల్లో ఒక చోట పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ప్రాంత ప్రజలకు జీవితం ఇవ్వని జీవోలు. అన్ని జీవోలు అసలు పాత్ర ఏమిటి, ఆ జీవోల యొక్క పాత్ర ఏమిటి, ఏ జీవో ఏర్పడ్డది. ఎగ్జాంపుల్, జీవో ఏర్పడిన సంవత్సరము, నాటి ముఖ్యమంత్రి ఎవరు, ఎందుకు ఏర్పడింది, అంతిమ ఫలితం ఏమిచ్చింది. జీవో నెంబరు 1394 దామోదర సంజీవ పీరియడ్ కాలంలో ఏర్పడ్డది. బంజరు భూములకు పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పడ్డది. ఆ జీవో ఇంప్లిమెంటేషన్ కాలేదు. ప్రతి జీవోని నేను ఇలానే టేబుల్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. వివిధ రకాల అంశాల కారణంగా ప్రవేశపెట్టిన తీర్మానాలు,
అసలు ప్రవేశపెట్టిన తీర్మానం ఏమిటది, ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎక్కడ ప్రవేశపెట్టారు, ఆ తీర్మానంలో అంతిమ ఫలితం ఏం జరిగింది అనేది ఇట్లా టేబుల్ ఫార్మేట్లో కూడా ఈ తీర్మానాంశాన్ని అంటే సిలబస్కి అనుగుణంగా మనకు వస్తుంది అది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఏం చేశామంటే వివిధ తీర్మానాలు ఏ టైంలో ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఆ తీర్మానం యొక్క అంతిమ ఫలితం ఏందనేది దీంట్లో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ 1956 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఒక టేబుల్ పట్టిక ఫార్మేట్లు ఇచ్చాము. తర్వాత ఆనాటి రచయితలు 1969 దాని ముందు జరిగిన ఎవరెవరు ఏమేమి రచనల గురించి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ముల్కీ నిబంధనలపై కేసులు. ముల్కీ నిబంధనలపై కేసులు అంటే తెలంగాణలో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర మొత్తము ముల్కీ నిబంధనల కేసుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఒక కేసు కంపల్సరీగా అడుగుతుండు కాబట్టి దీని మీద బాగా ఫోకస్ చేయాలి. చెల్లదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫైట్ చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెల్లుతుందని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది హైకోర్టులలో, బెంచ్లలో, తర్వాత సుప్రీంకోర్టు బెంచ్ ఇట్లా ఒక్కొక్క కేసు ఒక్కొక్క రకంగా తీర్పు ఇస్తూ ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఇచ్చారు, ఏ జడ్జిమెంట్ ఇచ్చింది అనేది చల్లదని అన్నదెవరు, చల్లుతుందని అన్నదెవరు అనేది ఈ కాన్సెప్ట్లలో మనము ఒక టేబుల్ ఫార్మేట్ ఇచ్చాము. దాని తర్వాత సంస్థ, సభ, పథకం, అంశాల పేర్లు. ఎగ్జాంపుల్ జయాంధ్ర ఉద్యమం, ఇది ఒక సదస్సు. ఈ సదస్సు ఎప్పుడు జరిగింది, ఎవరి ప్రాంతంలో జరిగింది, దానికి అధ్యక్షులు ఎవరు, దాని ప్రాధాన్యత అంశం ఏంటి. ఈ రకంగా ప్రతి టాపిక్ని ఒక క్లియర్ కట్గా ఒక టేబుల్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే 6 సూత్రాల పథకం. 6 సూత్రాల పథకము ఎప్పుడు జరిగింది, మొత్తం 8 సూత్రాల పథకం ఫస్ట్ ఏర్పడుతుంది, తర్వాత 5 సూత్రాల పథకం ఏర్పడుతుంది, తర్వాత 6 సూత్రాల పథకం ఏర్పడుతుంది. ఈ పథకాలు మొత్తము ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎవరి పీరియడ్లో, ఏ ప్రధానమంత్రి పీరియడ్లో ఏర్పడుతుంది, తర్వాత ఎప్పుడు ఏర్పడుతుంది, అంతిమ ఫలితం ఏమి ఇచ్చింది, నాటి మా ప్రజానాయకులు ఎవరెవరు అనేది అక్కడ క్వశ్చన్స్ అడుగుతుండు. గతంలో గ్రూప్ 2లో అడిగిన ఈ క్వశ్చన్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రేమ్వర్క్ అయింది. తెలంగాణ ప్రాంతం వారు ఎవరు, 6 సూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ ప్రాంతం తరపున ఎవరున్నారు, ఆంధ్ర ప్రాంతం తరపున ఎవరున్నారు, వ్యతిరేకించిన వారు అంటే సంతకం చేయని వారు, ఇది గ్రూప్ 2 బిట్ అండి. లాస్ట్ టైము గ్రూప్ 2 బిట్. ఇట్లా ఒక్కొక్క టేబుల్ ఫార్మేట్లో ఒక చోట పొందుపరచడం జరిగింది. తర్వాత 32వ రాజ్యాంగ సవరణలో ఏమేమి అంశాలు ఉన్నాయి, రాష్ట్రపతి ఉత్తర్వులు ఏమేమి ఇచ్చాయి, ఆ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో జరిగిన అవకతవకల గురించి ఇందులో పొందుపరచడం జరిగింది. తర్వాత నక్సలైట్ ఉద్యమము, కారణాలు, విస్తరణ, పర్యవసనాలు. ఇక్కడ నక్సలైట్ ఉద్యమము ఎప్పుడు ఏర్పడ్డది, ఎక్కడ ఏర్పడ్డది, అసలు అంశం ఏమిటి, ఎక్కడ ఏర్పడ్డది, దానికి అధ్యక్షులు ఎవరు, దాని ప్రాధాన్యత అంశాలు అనేది కూడా ఇక్కడ ఇట్లా టేబుల్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రతి టాపిక్ని అసలు ఏమైనా సంస్థ, ఆ సంస్థ ఎప్పుడు ఏర్పడ్డది, అదే క్రోనలాజికల్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఎప్పుడు ఏర్పడ్డది, ఎక్కడ ఏర్పడ్డది, దానికి స్థాపకులు ఎవరు, అందులో ఉన్న ప్రాధాన్యత అంశాల గురించి ఏమేంటి ఉంటాయి అనేది ఒక్కొక్క తర్వాత మనము దీన్ని ఇవ్వడం, మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈ మ్యాగజైన్లో ఒకదాని తర్వాత ఒకరిని టేబుల్ ఫార్మేట్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను కొన్ని సెలెక్టెడ్ టాపిక్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. వ్యతిరేక పోరాటాలు. తపాలాపూర్ సంఘటన ఎగ్జాంపుల్, ఏ సంఘటన ఎప్పుడు జరిగింది, దాని అంతిమ ఫలితం ఏమిటి, ప్రాధాన్యత అంశం ఏమిటి అనేది మొన్న గతంలో ఇది ఈ ఏరియా నుంచి కూడా గ్రూప్ 2 బిట్. కాబట్టి ఈ ఏరియాని కూడా కొంచెము చాలా చూడాలి. ఈ నక్సలైట్ ఉద్యమంలో ఒక మంచి రోల్ మోడల్ పాత్ర అనమాట. ఏ సంఘటన ఎప్పుడు జరిగింది, క్రోనలాజికల్లో పేర్చుమని అంటారు. ఇప్పుడు మేటపల్లి సంఘటన, జగిత్యాల జైత్యాల, మద్దనూరు సంఘటన, సిరిసిల్ల సంఘటనను క్రోనలాజికల్లో క్రానానుక్రమంలో పేర్చుమని అడుగుతున్నాను అనమాట. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని చూడాలి. నెక్స్ట్ ఏమంటాడు, ఏమైనా సంఘటన ఇచ్చి ఈ సంఘటనకి సంబంధించిన వారు ఎవరని అడుగుతారు. ఎగ్జాంపుల్ అల్లంపల్లి సంఘటనకు, ఈ అల్లంపల్లి అడవుల్లో నక్సలైట్స్ 10 మంది పోలీసుల హత్య అంటే ఇట్లా అంశం ఇటు ఇచ్చేసి సంఘటన ఇట్లా ఇచ్చేసి జతపరచమని అడుగుతాడు. కాబట్టి ఇది కూడా చూసుకోవాలి.
నెక్స్ట్ గిరిజనుల భూముల పరాయీకరణ, ఆదివాసుల తిరుగుబాటు. ఈ గిరిజనుల ప్రాధాన్యత అంశం ఏమిటి? ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, ఫలితం ఏమిటి? ఇట్లా టైటిల్ పెట్టుకొని ఎగ్జాంపుల్ రామ్జీగొండి తిరుగుబాటు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, దీని ఫలితం ఏమిటి, ఇట్లా టైటిల్ని మనం పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమాలు. తెలంగాణ నేపథ్యంలో తీసిన సినిమాలను వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతిసారి ఏదో ఒక బిట్ అడుగుతూనే ఉంటాడు. కాబట్టి మనం కూడా ఏ సినిమా ఎప్పుడు విడుదలైంది, దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు, అసలు ఆ సినిమా యొక్క థీమ్ ఏమిటి, మనకు కావాల్సింది అదేనండి. ఇందులో ఈ టేబుల్ ఫార్మేట్లో ఇట్లా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ అస్తిత్వం కోసం తపన, మేధో మదనాలు, చర్చలు, రాజకీయ మరియు సైద్ధాంతిక ప్రయత్నాలు మరియు ప్రజా సంఘాలు. ఎగ్జాంపుల్ ఒక సదస్సు కానీ, సంస్థ కానీ, పార్టీ కానీ ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, స్థాపకులు ఎవరు, ప్రాధాన్యత. ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏర్పడింది, ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, దాని ప్రాధాన్యత అంశం కింద మనము ఒక్కొక్క టాపిక్ని మనం ఇట్లా వివరించడం జరిగింది. తర్వాత తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసభ, ఇలా ప్రతి పార్టీ ఎప్పుడు ఏర్పడ్డది, అధ్యక్షులు ఎవరు, దాని ప్రాధాన్యత అంశం ఏందనేది అంటే ఆ టైంలో ఆ పార్టీ యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంది, వాళ్ళు ఏమేం చేశారు, అది తెలంగాణ రావడానికి ఎంతవరకు సహాయ సహకారాలు అందించారు, లేదా అణచడానికి ఎంత ప్రయత్నించారు అనేది ఈ మ్యాగజైన్లో నేను ఒక్కొక్క పార్టీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇది ప్రతి టాపిక్ని నేను టేబుల్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సభ, అదే ఆల్టర్నేట్గా సభలు ఉంటాయి. ఆ సభ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరి అధ్యక్షులు ఎవరు, కార్యదర్శులు ఎవరు, ముఖ్య అతిథి ఎవరు, నిర్వాహకులు ఎవరు, దాని ప్రాధాన్యత అంశాలు. ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది, ఎక్కడ ఏర్పడ్డది, కన్వీనర్ ఎవరు, ముఖ్య అతిథి ఎవరు, తెలంగాణ ప్రాధాన్యత అంశంలో అంతిమ ఫలితం ఏమి ఇచ్చింది అనేది ఇట్లా టేబుల్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ పాత్ర, సభలు కొన్ని నిర్వహించినాయి, ఎక్కడెక్కడ నిర్వహించినాయి, ఎప్పుడు నిర్వహించినాయి, టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏర్పడ్డది, ఎక్కడ ఏర్పడ్డది, తర్వాత దాని ముఖ్య అతిథి ఎవరు వచ్చారు, వాళ్ళ విజయాలు ఏమిటి, వాళ్ళ ఫలితాలు ఏమిటి, కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు రాజీనామాలు చేశారు, ఎవరెవరు చేశారు, ఎప్పుడు చేశారు, మళ్ళీ నిలబడడం జరిగింది, మళ్ళీ ఎలక్షన్లో నిలబడి దాన్ని విజయం సాధించడం జరిగింది. ఏందనేది మొత్తం టేబుల్ ఫార్మేట్లో ఒక్కొక్కటి కాలానుగుణంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు. ఏ కార్యక్రమం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, దాని అంతిమ ప్రాధాన్యత ఏంటనేది దీన్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసి ఇచ్చేస్తాడండి. ఎగ్జాంపుల్ రాస్తా రోకో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు. రాస్తా రోకో పెన్ డౌన్ కార్యక్రమం కొండా లక్ష్మణ్ బాబు విభజన కమిటీ, సహాయ నిరాకరణ ఉద్యమము. దీని డైరెక్ట్గా కాలానుక్రమంలో పేర్చుమని ఒకటే మాట అంటారు. కాబట్టిగా ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఆర్డర్ని ఫ్రేమ్వర్క్ చేసుకుంటే నేను కంటిన్యూగా టేబుల్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వివిధ పార్టీల పాత్ర. అంటే ఏ పార్టీ ఎప్పుడు ఏర్పడినది, ఏర్పడిన అప్పుడు అధ్యక్షులు ఎవరు, ఏ పార్టీ ఎందులో విలీనమైంది, దాని ప్రాధాన్యత అంశాలు. అంటే ఆ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి ఏ హామీలను ఇచ్చింది, ఆ హామీ ఇచ్చినప్పుడు తెలంగాణ తర్వాత కొన్ని హామీలను తప్పుకున్నది, ఏ టైంలో ఏ హామీలు ఇచ్చి తప్పుకున్నది అనేది ఈ ప్రాధాన్యత క్రమంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు భారత పార్లమెంటరీ వ్యవహారాలు బిల్లు నాటి సంఘటనలు, చర్చలు. ఇది మంచి క్వశ్చన్ అండి. ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో దాదాపుగా ప్రతి ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటాడు. కాబట్టి ఒకసారి దీని గురించి పరిశీలించినట్లయితే నాటి కేంద్రంలో ఎవరున్నారు, నాటి రాష్ట్రంలో ఎవరున్నారు, లోక్సభ రాజ్యసభలో ఎవరున్నారు, విధాన పరిషత్తులో ఎవరున్నారు, నాటి తెలంగాణ రాష్ట్ర బిల్లు కేంద్రంలో ప్రవేశపెట్టినప్పుడు నాటి ముఖ్యమంత్రి ఎవరు, రాష్ట్రపతి ఎవరు, ఉపరాష్ట్రపతి ఎవరు, కేంద్ర మంత్రి హోంమంత్రి ఎవరు,
అంటే క్రొనలాజికల్గా నేను ఇట్లా ఫ్రేమ్వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఆ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారు, బిల్లు ప్రవేశం ఎప్పుడు, లోక్సభలో ఎప్పుడు జరిగింది, రాజ్యసభలో ఎప్పుడు జరిగింది, విధానసభలో ఎప్పుడు జరిగింది, విధాన పరిషత్తులో ఎప్పుడు జరిగింది, అంటే ప్రవేశపెట్టడము ఎప్పుడు ప్రవేశపెట్టారు, బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు, బిల్లు ఆమోదం ఎప్పుడు చేశారనేది కన్ఫ్యూజ్ కాకుండా లోక్సభలో ఎప్పుడు, రాజ్యసభలో ఎప్పుడు, విధానసభలో ఎప్పుడు, విధాన పరిషత్తులో ఎప్పుడు నేను ఆల్టర్నేట్గా ఇట్లా ఇవ్వడం జరిగింది. ఒకసారి దీని గురించి కూడా గతంలో ఎన్నోసార్లు అడిగారు కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనము అర్థం చేసుకోవాలని టేబుల్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో ఏ మంత్రిత్వ శాఖలో ఎవరున్నారు, ఆ మంత్రిత్వ శాఖ గురించి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ అవార్డు గ్రహీతలు, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, తొలి మంత్రివర్గం గురించి కూడా మంచిగా ఒక కాన్సెప్ట్గా ఒక ఓరియంటేషన్లో ఒక క్వశ్చన్ అడుగుతుండు కాబట్టి దాన్ని మంచిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కమిటీలు. కమిటీ ఏమిటి, ఎప్పుడు ఏర్పడింది, అది నివేదిక ఎప్పుడు ఇచ్చింది, సభ్యులు ఎవరు, కమిటీ ఏర్పాటుకు గల కారణం ఏమిటి, కమిటీలో ఉన్న ప్రాధాన్యత అంశాలు ఏమిటి, ప్రతి టాపిక్ని ఇట్లా టేబుల్ ఫార్మేట్లో ఇచ్చి ఆ కమిటీ యొక్క ప్రాధాన్యత గురించి కూడా తెలపడం జరిగింది. అందులో ఉన్న సభ్యులు ఎవరు, అంతిమ ఫలితంగా ఆ కమిటీ ఏమి ఇచ్చింది అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సిలబస్ మొత్తం కవర్ అయిపోయిన తర్వాత ఆ టేబుల్ ఫార్మేట్లో మొత్తం ఇచ్చిన తర్వాత మళ్ళీ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ 1948 సెప్టెంబర్ 17 నుండి 2014 వరకు అకాడమిక్ ఇయర్లో ఏ సంవత్సరంలో ఏ ప్రాధాన్యత ఉన్నాయి అనేది అంశాన్ని ఒక క్రోనలాజికల్లో మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఇట్లా ఆపరేషన్ పోలో 1940 తర్వాత చౌదరి పల్వన, సుందర్లాల్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది, అట్లా కాలానుక్రమంగా అకాడమిక్ ఇయర్ని కంటిన్యూ 1948 సెప్టెంబర్ 17 నుండి 2014 వరకు కాలానుక్రమంలో తీసుకురావడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో గ్రూప్ 2లో ఒక మంచి క్వశ్చన్ అడిగింది, ఏ సంఘటన తర్వాత ఏం ఏర్పడింది. ఈ క్వశ్చన్ ఒకసారి మొన్న గ్రూప్ టూ బిట్ అండి ఇది. దీన్ని బేస్ చేసుకొని నేను ఒక టేబుల్ ఫార్మేట్లో మళ్ళీ క్రియేట్ చేయడం జరిగింది. 1938 ఐఎన్సీ హరిపుర సమావేశం జరిగిన తర్వాతనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడ్డది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడ్డది, ఎక్కడ ఏర్పడ్డది, తర్వాత దానికి అధ్యక్షులు ఎవరు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏం జరిగింది అనేది ఫీడ్బ్యాక్ మనకు క్వశ్చన్ మన బుక్లలో కంటిన్యూ ఆర్డర్లో ఉంటుంది. కానీ అట్లా ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఏ సంఘటన ఏర్పడినప్పుడే అది ఏర్పడ్డది అనేది మొన్న గ్రూప్ 2 బిట్ అడిగిండు కాబట్టి నేను ప్రతిదాన్ని యథాతథ ఉల్లంఘన జరిగిన తర్వాతనే ఆపరేషన్ పోలో జరిగింది, ఆపరేషన్ పోలో అయిపోయిన తర్వాతనే జేఎన్ చౌదరి పరిపాలన వచ్చింది అనేది ఇట్లా టేబుల్ మళ్ళీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద బేస్డ్ క్వశ్చన్ తీసుకొని ఇట్లా ఫ్రేమ్వర్క్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ని. తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన సమితులు, తర్వాత తెలంగాణ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వారు, తెలంగాణ హైదరాబాద్ను సందర్శించిన వారు, ఇట్లా ఒక్కొక్క టాపిక్ని తీసుకొని మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ గతంలో ఏం అడిగిండు, కొన్ని టేబుల్ ఫార్మేట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని తీసుకొని ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క టేబుల్ని ఫ్రేమ్వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ ఉద్యమంలో ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టం పీడీ చట్టం కింద అరెస్ట్ అయిన వారు ఎవరు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎన్నోసార్లు అడిగాను కాబట్టి దీన్ని కూడా ఏ టైంలో ఎవరెవరు ఎప్పుడు ఎక్కడ ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టం కింద అరెస్ట్ అయ్యారనేది వాళ్ళ గురించి ఒకే చోట్ల ఒక టేబుల్ ఫార్మేట్ చేశాను. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో భాగంగా పాదయాత్ర నిర్వహించాను. మొన్న గ్రూప్ 2లో ఒక బిట్ అండి ఇది. ఈ టైప్ ఆఫ్ ఒక బిట్ వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ ప్రీవియస్ గతంలోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఇట్లా ఒక బిట్ని తీసుకొని మళ్ళీ ఒక టేబుల్ ఫార్మేట్లో అన్ని అంశాలని ఒక చోట పొందుపరచడం జరిగింది. ప్రతి అంశాన్ని నేను ఇట్లా కూలంకుషంగా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ కోసము రాజీనామాలు చేసిన వారు, ప్రతి టాపిక్ని మళ్ళీ ఏ టైంలో మనకు ఒక కొండా లక్ష్మణ బాపూజీ మాత్రమే తెలంగాణ కోసము రాజీనామా చేశానని గుర్తుంటుంది. కానీ ప్రతి టాపిక్ని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఎవరు ఎప్పుడు వివిధ కారణంగా రాజీనామా చేశారని టైటిల్ పెట్టుకొని నేను ఇట్లా ఒక టేబుల్ ఫార్మేట్లో తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారని టేబుల్ ఫార్మేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణను సందర్శించిన వారు, మొన్న గ్రూప్ 2లలో
మన గ్రూప్ 2లో ఒక బిట్ అండి ఇది. ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాద్ రాక 1969 జూన్ 4. అంటే ఒక వ్యక్తి సందర్శించినప్పుడు ఆ ఏరియాని ఒక బిట్ ఫ్రేమ్వర్క్ ఉన్న క్వశ్చన్ని తీసుకొని టోటల్ మళ్ళీ బుక్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు సందర్శించారనేది టేబుల్ ఫార్మేట్లో మన ప్రతి టాపిక్ని నేను మన తెలంగాణ ఉద్యమ చరిత్ర మ్యాగజైన్లో నేను టోటల్ ఫార్మేట్ని ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాను, తెలంగాణలో ఎవరు సందర్శించారు, ఎప్పుడు సందర్శించారు, సందర్శించడానికి గల కారణాలు ఏమిటి, అది ప్రాధాన్యత అంశాల కింద తీసుకొని ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాద్ రాక ఒక క్వశ్చన్ని తీసుకొని మళ్ళీ ముందు వెనక ఏమేమి జరిగింది, 1969 జూన్ 4 ముందు ఎవరెవరు వచ్చారు, తర్వాత ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు లాస్ట్ వరకు ఎవరెవరు వచ్చారని టైటిల్ పెట్టుకొని ప్రతి క్వశ్చన్ని టేబుల్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన వారు ఎవరెవరు, ఏ టైంలో ఏ నిరాహార దీక్ష చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు, నిరాహార దీక్ష చేసినప్పుడు వాళ్ళకి అంతిమ రిజల్ట్ ఏమొచ్చిందనేది ప్రతి టాపిక్ని క్వశ్చన్ ఫ్రేమ్లో ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని టోటల్గా మళ్ళీ నేను ముందెవరు చేశారు, గతంలో ఎప్పుడైనా నిరాహార దీక్ష చేసిన వాళ్ళకి అంతిమ ఫలితం ఏమేర్పడ్డది, తర్వాత చేసిన వాళ్ళకి ఏమేం జరిగింది అనేది టోటల్ ప్రాధాన్యత అంశంలో నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణలో పూర్వ వాడుకలో ఉన్న కొలమానాలు. తెలంగాణ అంటే కట్టు బొట్టు దిట్టు ఆచార వ్యవహారాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనలో గతంలో ద్రవ్యంను కొలిచే కొలమానాలను కొన్ని ఉంటాయి. దమ్మిడి అంటే 1 పైసా, ఒక అణ అంటే 6 పైసలు, బేడాంగా అంటే 12 పైసలు, ఇట్లా తెలంగాణ వాడుక పదాలను కొన్ని ఉన్నాయి. ఇట్లా గిద్దె అంటే 50 గ్రాములు, పిరిచిట్టి అంటే 250 గ్రాములు, ఇట్లా కొన్ని ద్రవ పదార్థంను కొలిచేవి, ఘన పదార్థంను కొలిచేవి కొన్ని, ఇట్లా ఈ కొలిచే కొలమానాలని బట్టి కూడా మనం కొన్ని ఒక ప్రీవియస్ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని కూడా ఫ్రేమ్వర్క్ చేసుకొని మనం టేబుల్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత వాడుక పదాలు. ఈ వాడుక పదాల్లో కూడా కొన్ని మనం తెలంగాణలో నిజామాబాద్లో ఒక రకంగా, ఆదిలాబాద్లో ఒక రకంగా, ఖమ్మంలో ఒక రకంగా, మహబూబ్ నగర్లో ఒక రకంగా వాడుక పదాలు ఉంటాయి కాబట్టి ఆ వాడుక పదాలను అనుగుణంగా చేసుకొని మనము ఏ భాషలు ఎట్లా మాట్లాడతారు, ప్రాంతాల వారీగా భాషలు ఎట్లా మాట్లాడతారని వివరించడం జరిగింది. అది చివరిన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వివిధ సంవత్సరాల ప్రాధాన్యత అంశాలు. కొన్ని ముఖ్యమైన సంవత్సరాలను బేస్డ్ చేసుకొని ఆ సంవత్సరంలో ఏం జరిగింది అనేది వాళ్ళు కాలానుక్రమంగా గత ప్రీవియస్ ఎగ్జామ్లలో కాలానుక్రమంగా దీన్ని పేర్చుమని అడిగిండు. దాన్ని బేస్ చేసుకొని నేను 2001లో ఏం జరిగింది, 2002లో ఏం జరిగింది, 2003లో ఏం జరిగింది, 2001 నుండి 2014 వరకు ఏమేమి జరిగిన సంఘటనలు ఇట్లా టేబుల్ ఫార్మేట్లో ఒకదాని తర్వాత ఒకటి నేను పొందుపరచడం జరిగింది. కాబట్టిగా ఈ బుక్కుని, ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర, నేను రాసిన తెలంగాణ ఉద్యమ చరిత్ర మ్యాగజైన్ను ఒకసారి చూసి ఇందులో టేబుల్ ఫార్మేట్లు ఎట్లా ఉన్నాయి, దీంట్లో అంశాలు ఎట్లున్నాయి, తనకు మల్టీ కలర్ ప్రింటింగ్, ప్రతి టాపిక్ని నేను మల్టీ కలర్తో హైలైట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి చూసి ఒకసారి దాని గురించి పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. ఇది మల్టీ కలర్తో ఉంటుంది, వివిధ బుక్ స్టాళ్ళలో అందుబాటులో ఉంది. కాబట్టి నైషీ పబ్లికేషన్కి మీరు సహాయ సహకారాలు అందించగలరని కోరుతూ సెలవు తీసుకుంటాను.